యాక్చువల్గా ఇలా ల్యాండ్ అయ్యేసరికి ఈ ఆర్చ్ ఇక్కడ కొలాప్స్ అయింది. కొలాప్స్ అవడం వల్ల చూడండి ఇక్కడ బీట్ వచ్చేసింది. ఈ బోర్డు ఇక్కడ కొలాప్స్ అయింది. మనకి గ్యాప్ ఉండేది రెండు ఇక్కడ కంప్రెస్ అయినట్టు అయిపోయింది. ఏంటంటే ఇది కావాలనుకోండి, ఈ మధ్యలో వెయిట్ ఇక్కడ పడేసరికి ఇక్కడ కొలాప్స్ అయింది. అంటే ఏంటంటే ఎముక ఇట్లా చిట్లి అట్లా ఉండిపోయింది. సో అది ఆర్చ్. సో మీరు మీ చెప్పులో షూస్లో ఆర్చ్ కనెక్షన్స్ అని ఉంటాయి. సో షూ వాడాలి, లేదా చెప్పుల్లో కూడా లోపల వైపు ఆ సోలు ఈ వంపు ఉంది కదా, ఇప్పుడు ఆ కాలు ఉందా, ఆ కాలు పైన మీరు చెప్తా, ఈ కాలుకి వంపు కనిపిస్తుందా? ఇప్పుడు ఇది కనిపెట్టి అది పైన పెట్టు, అది చూడండి ఆర్చిపోయింది. సో మీకు ఏం చేయాలంటే ఇక్కడ చెప్పుకి బాటాలో వాటిల్లో ఆర్చ్ కరెక్షన్ అని వస్తుంది, సోల్ వస్తుంది. ఆ సోల్కి ఇటువైపు లోపల వంపు వస్తుంది. ఆ వంపు వేస్తే అది ఈ పొజిషన్ మెయింటైన్ చేస్తుంది. సో అప్పుడు ఆటోమేటిక్గా పెయిన్ నీ వెయిట్ ఏమవ్వాలంటే ఈ సెకండ్ ఫింగర్లో నుంచి డిస్ట్రిబ్యూట్ అవుతుంది. మన వెయిట్ సెకండ్ ఫింగరు థర్డ్ ఫింగర్లో నుంచి వెయిట్ వెళ్ళాలి. సో ఇప్పుడు కొలాప్స్ అయింది కాబట్టి అది నీకు ఇక్కడ ఈ ఏరియాలో అండ్ ఈ ఏరియాలో పెయిన్ లోపల వైపు నొప్పి వస్తుంది. అంటే ఈ ఏరియా అండ్ ఈ దీని మీద ఇక్కడ కంప్రెస్ అవుతుంది కాబట్టి ఈ ఏరియా, ఈ రెండు వేర్లు నొప్పి వస్తాయి. సార్ ఇప్పుడు ఇక్కడ కర్వ్ ఉండాల్సింది కర్వ్ పోయింది. మనం సోల్ ఉండే షూస్ వాడితే సెట్ అవుతుంది అనుకున్నారు. ఇప్పుడు అది ఇంకా మనల్ని కంప్రెస్ చేస్తుంది కదా, అంటే ఇప్పుడు ఎలా స్ట్రైట్ కంప్రెస్ చేయదు. సో ఇలా ఉంది. సో దాన్ని లిఫ్ట్ చేసింది. సో వెయిట్ ఇలా అంటే ఈ ఆర్చింగ్ క్వశ్చనింగ్స్ ఎఫెక్ట్ని మెయింటైన్ చేస్తుంది. అంటే ఇది వాటర్ చెప్పి ఏం లేదు బాబు, నమ్మకం కాదు కదా వాడు సీటు